హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాల్చిన వంకాయ పచ్చడి, వంకాయ బడితం, వంకాయ తక్కలి అంటారు. పల్లెటూరు స్టైల్లో, పల్లెటూరు పద్ధతిలో మీకు చూపించబోతున్నాను. నా వీడియోనైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ అయితే మీకు వస్తాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పట్లో మిక్సీలు, గ్రైండర్లు ఉన్నాయి, కానీ అప్పట్లో ఇక్కడ కాల్చి రోట్లో వేసి దంచేవారు. నేను ఇక్కడ 3 ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకొని కడిగి తుడిచి ఇలా నైఫ్ తోటైతే ఘాట్లయితే పెట్టేసుకుంటున్నాను. 3 వంకాయల్ని అదేవిధంగా మంచిగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని నేను కట్ చేసిన ఆ హోల్స్లలో ఈ వెల్లుల్లిని అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే వెల్లుల్ని సపరేట్గా కాల్చుకుందామంటే చిన్న చిన్న హోల్స్లో పడిపోతాయి, కాబట్టి దీంట్లో స్టఫింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా అన్ని వెల్లుల్లి ఒక 10 వరకు అయితే పెట్టేశాను. మనం చపాతీలు కాల్చుకునే పుల్కా స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు స్టవ్ వచ్చేసి స్టాండ్ పెట్టేసిన తర్వాత ఈ వంకాయల్ని 3 వంకాయల్ని స్టవ్ మీద పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయల్ని పూర్తిగా మాడేంత వరకు కాల్చుకోవాలి. వంకాయలు పూర్తిగా మాడిపోతేనే లోపట గువ్వం అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇలా తిప్పుకుంటూ వంకాయల్ని మంచిగా కాల్చుకోవాలి. ఇవి కాలేంతలోపు మనం టమాటాలకు కూడా, పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్ అప్లై చేసేద్దాం. నేను తీసుకున్న 3 వంకాయలకి 3 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు అయితే రుచికి సరిపడా సరిపోతాయి. వీటికి కూడా మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు పూర్తిగా కాలిపోయినాయో లేవో మనం చూసేద్దాం. పర్ఫెక్ట్గా వంకాయలు అయితే మనం ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకున్నాం. పర్ఫెక్ట్గా వంకాయలు అయితే మంచిగా బ్లాక్గా కాలిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వంకాయని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వీటిని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. వీటి నుంచి వెల్లుల్లి కూడా సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదే స్టాండ్ మీద 3 టమాటాలు, 5-6 పచ్చిమిర్చిని కూడా ఆయిల్ అప్లై చేసాం కదా, వీటిని కూడా పెట్టేసి మంచి బ్లాక్ కలర్ అయ్యేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. మంట లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ టమాటాని, పచ్చిమిర్చిని ఇలా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి. ఇవి కాలేంతలోపు మనం వంకాయల్ని పైన తొక్క తీసేయాలి. మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మనకు వంకాయలు అయితే ఉడికిపోయినాయి. ఇవి చల్లన్న తర్వాత పొట్టు ఈజీగా మనకు చేతితోటి తీస్తే ఇలాగొస్తుంది. వీటి మీద ఉన్న బ్లాక్ కలర్ తొక్కను మొత్తం పూర్తిగా మంచిగా తీసేసి ఈ వంకాయలను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా చల్లారిపోయాయి, దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసాం కదా. పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి పూర్తిగా మంచిగా కాలిపోయినాయి కదా, అవి సపరేట్ చేసేసి టమాటా మీద ఉన్న తొక్క కూడా పూర్తిగా మంచిగా చేతితోటి తీసేసుకోవాలి. ఈ విధంగా ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పొట్టుని పక్కకు తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ తొక్కనంతా వేరే ప్లేట్లోకి తీసేసుకొని వీటిని నైఫ్ తోటి మంచిగా కట్ చేసుకోవాలి. మనం నైఫ్ పెట్టగానే అవి ఈజీగా కట్ అయిపోతుంది. అంత మంచిగా మంట మీద కాల్చుకుంటేనే బడితం అనేది చాలా టేస్ట్గా వస్తుంది. వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇలా నైఫ్ తోటి మంచిగా కట్ చేసుకున్న తర్వాత చాలామంది స్మాచర్ తోటి బాగా మెత్తగా స్మాచ్ చేస్తారు. అలా చేస్తే అది వంకాయ మొత్తం పేస్ట్ లాగా చట్నీ టేస్ట్ రాదు. ఇలా మన చేతితోటి మంచిగా అవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మన వేళ్ళతోటి మంచిగా పిసుక్కోవాలి. ఇలా పిసుకోవడం వల్ల అవి అనేటి బాగా మెత్తగా ఉండకుండా ముక్కలు వక్కలుగా ఉంటుంది. మనం తినేటప్పుడు, వేడి వేడి అన్నంలోకి తినేటప్పుడు మన పంటికి అయితే తగులుతూ ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి మరొకసారి మన హ్యాండ్ తోటి వాటిని పిసుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకొని మంచిగా పప్పునైతే బాగా వేయించాలి. పప్పు బాగా మంచిగా వేయించిన తర్వాత పొట్టుతోటి ఉన్న వెల్లుల్లి ఒక 5-6 వరకు దంచి అందులో వేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి మంచిగా
కలుపుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని మరొకసారి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసి ఇవన్నీ బాగా దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పప్పులు వేయించడంలోనే ఉంటుంది చట్నీ. మనం తినేటప్పుడు మన పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వంకాయలో సాల్ట్ అయితే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం పక్కకు పెట్టిన వంకాయ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర అప్పటికప్పుడు అవైలబుల్లో లేకపోతే నేను వేసుకోను. అంతేనండి, ఎంతో టేస్టీగా వంకాయ భర్తం అయితే రెడీ. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.